ఉత్తరకాలామృతం 8 పాపా నీచగతా శుభా బలయుతా కేంద్రత్రికోణస్థితా ఖేటాస్యుర్యది కర్మ భాగ్యగృహపా భాగ్యేథవా కర్మణి రాజాస్యాన్ మతిమాన్ మహాధనయుత ఖ్యాతః ప్రతాపాన్వితో దీర్ఘాయుః పరభూపవందిత పద సర్వజ్ఞతుల్యసుధీః. ఇక్కడ ఇవాళ మనం చెప్పుకునేటువంటి వాటిలో కొన్ని శ్లోకాలు గతంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటివే ఉన్నాయి. అందువలన కొంచెం పాఠం వేగంగా దీని ముందు తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగా వెళ్ళిపోయినందుకు మీరేం చింతించాల్సిన అవసరం లేదు. నీచగతా పాపాహ ఖేటాహ, నీచలో ఉన్నటువంటి పాపగ్రహాలు. ఈ ఒక్క పాయింట్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఆ స్థితిని బట్టి మనం కొన్ని అంశాలని మనం అక్కడ ఎస్టిమేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్లో భాగంగా కొన్ని అంశాలు కొంచెం డీటెయిల్గా వెళ్తాం. పాప నీచగతా శుభా బలయుతా కేంద్రత్రికోణస్థితా. ఇక్కడ పాపగ్రహాలు నీచగతా, నీచలో ఉండడం, శుభా బలయుతా, పాపా నీచగతా శుభా బలయుతా కేంద్రత్రికోణస్థితా ఖేటాస్యు. ఇక్కడ మరి పాపగ్రహాలు నీచలో ఉండడం అంటే పరిపూర్ణంగా బలహీనులై ఉండడం. ఎవరైతే ఆధిపత్యరీత్యా కానీ ఇతరత్రా కానీ చెడు ఫలితాలు ఇచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళు బలహీనులై ఉండాలి. అలాగే శుభాహ బలయుతా, ఒక జాతకం చూసేటప్పుడు శుభగ్రహాలు బలంగా ఉండాలి అనేది. గతంలో మనం ఒకసారి దరిద్ర యోగాల్ని ఈ జాతక పారిజాతం అట్లాంటి గ్రంథాల్లో ఉన్న విశేషాలు మనం ప్రస్తావన చేసుకుంటూ డిస్కస్ చేసుకొచ్చినప్పుడు ఒక జాతకంలో వీడికి ఎక్కువ శుభాలు జరుగుతాయా, ఎక్కువ దుష్ఫలితాలు ఎదురవుతూ ఉంటాయా అనేది మనం డెసిషన్ తీసుకునేటప్పుడు అక్కడ మరి శుభ ఆధిపత్యాలు వచ్చిన గ్రహాలు మనకి జాతకేంద్రంలో చెప్పినట్టుగా ఏవైతే ఆధిపత్యాలు శుభాలను ఇస్తూ ఉంటాయో అనుకున్నామో ఆ శుభాలను ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలాలు ఎక్కువగా ఉన్నాయా, ఆధిపత్యాల రీత్యా పాపాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, వాటికి ఎక్కువగా బలాలు ఉన్నాయా అని బ్యాలెన్స్ చేస్తే ఎక్కువ గ్రహాలు శుభాలై వాటికి స్థానబలాలు ఎక్కువగా ఉంటే ఆ జాతకుడికి శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి జాతకం అంతా కూడా. మరి ఎక్కువ జాతకంలో ఎక్కువ గ్రహాలు పాపగ్రహాలై అవి స్థానబలాలు కలిగి అవి విశేషంగా వాటి ప్రభావం చూపించే రీతిగా ఉంటే ఆ జాతకం ఎప్పుడు పాప ఫలితాలతో ఉంటుంది. అలాంటి అంశాలనే ఈ ఉత్తరకాలామృతంలో పాపానీచగతా శుభా బలయుతా కేంద్రత్రికోణస్థితా ఖేటాస్యుర్యది కర్మ భాగ్యగృహప భాగ్యేథవా కర్మణి అంటూ మొదలెట్టాడు. ఇక్కడ ఇందులో జాతక చంద్రికలో ఉన్నటువంటి మూల సూత్రాలు కనుక మనకి తెలిస్తే దీన్ని ఇక్కడ ఈ సూత్రంగా అన్వయం చేసుకుంటూ వస్తే మళ్ళీ మనకి బేస్ జాతక చంద్రికే అనేది బయటపడుతుంది. కానీ అప్పుడు మనకి ఇక్కడ తేలే విషయం ఏంటంటే ఎస్ మనం జాతకంలో వెయిటేజ్ ఇచ్చి వీడిది మంచి జాతకం వీడిది చెడ్డ జాతకం అని చెప్పాలి అంటే కనుక ఒక లిస్ట్ అవుట్ చేసామంటే కనుక ఎస్ రవి ఆధిపత్యాలు రీత్యా ఎట్లాగా, నైసర్గికంగా ఎట్లాగా, స్థానబలం ఎట్లాగా, చంద్రుడు ఆ ఆధిపత్య రీత్యా ఎట్లాగా, నైసర్గికంగా ఎట్లాగా, మరి స్థానబలం ఎట్లా ఉంది, అలాగే కుజుడు బుధుడు గురువు ఇట్లా వేసుకుంటూ వచ్చి లిస్ట్ అవుట్ చేస్తే ఎక్కువగా శుభగ్రహాలు ఉన్నాయి, ఎక్కువగా పాపగ్రహాలు ఉన్నాయి, తీసాతులు బారేయండి మొత్తం అంత మంచి జాతకం చెడు జాతకం సింపుల్ వేలో చెప్పచ్చు అంతవరకు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందో సార్, మనకి పెళ్ళిళ్ళ జాతకాలు వస్తారు మన హడావుడు పెడుతూ ఉంటారు ఏమంటే మ్యాచింగ్ చూడండి అని. అవతలవాడి జాతకంలో కుటుంబ స్థానం, కళత్ర స్థానం, సంతాన స్థానం, ఆయు స్థానం ఎవరిని స్టడీ చేసేంత టైం కూడా ఇవ్వడు. ఎందుకంటే తీసుకొచ్చి ఒక కట్టబడేస్తాడు మన కూడా 10 జాతకాలు 15 జాతకాలు బ్రోకర్ ఇచ్చాడని చెప్పేసి మీరు ఫైనల్ చేశాక ఆ సంబంధాలు మేము ఫాలోఅప్ చేస్తుందాం అనుకుంటున్నామండి అని. నేను ఒక మాట చెప్తూ ఉంటాను అందరికీ, ముందు ఆ కుర్రవాడు ఉద్యోగం, చదువు, వాడి జీతం, వాడి ఈఎంఐ, ఆ తర్వాత కుటుంబం అవన్నీ కూడా శోధన చేయండి అయ్యా అని చెప్తూ ఉంటా. అది వినరు, ఫస్ట్ జాతకం అంటారు. అన్నప్పుడు 15, 20 తీసుకొచ్చి పడేస్తే ప్రతి సిద్ధాంతి కూడా కాన్సన్ట్రేట్ చేయలేడు దాని మీద. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సూత్రాన్ని కనుక మనం అమలు చేస్తే
పాపాని జగత శుభ బలయుత కేంద్ర త్రికోణస్థితా ఖేటాశ్చర్యది కర్మ భాగ్య గృహప భాగ్యేథవా కర్మణి. ఇది చాలా బాగా మీకు సహకారం చేస్తుంది. మనం కూడా ఆత్మతృప్తితో కొంతవరకు న్యాయం చేసి మనం పెళ్ళిళ్ళ జాతకాల్లో మ్యాచింగ్ చూసి ఇవ్వగలిగాం. ఇది మంచి జాతకం అయ్యా పిల్లనివ్వు, ఇది మంచి జాతకం కాదయ్యా పిల్లనివ్వకు అని చెప్పడానికి వీలుగా ఈ సూత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ శుభగ్రహాలు బలవంతులు అవ్వాలి. కేంద్ర త్రికోణ స్థిత స్యుహయది కేంద్రంలోనూ కోణంలోనూ ఉన్నట్లయితే కర్మభాగ్య గృహపాహ అక్కడ రాజ్యభాగ్య లగ్నాధిపతులు కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు? భాగ్యే వాళ్ళు ఒకవేళ భాగ్యంలో ఉన్న అథవా కర్మని రాజ్యమందు ఉన్న గొప్ప బుద్ధి కలిగిన వాడు అవుతాడయ్యా మరి చెప్పకుండా వచ్చాడు. ఇక్కడ బలహీనమైనటువంటి పాపులు బలవంతులైన శుభులు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే ఇది మహారాజయోగంగా చెప్పుకుంటూ వచ్చాడు. పాపగ్రహాలు ఏవైతే పాప ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు వన్స్ ఎప్పుడైతే మనకి బలహీనలైపోయినాయో ఆ బలహీనలైపోయినటువంటి గ్రహాలు పూర్తిగా చెడు ఫలితాన్ని చూపించవు. ఎందుకంటే మరి పాపగా సంబంధమైనటువంటి గ్రహాలు బలహీనమైనాయి కదా, ఇంకా అవి ఏమిస్తాయి ఫలితాలని. అందుకోసమే నేను కుజదోషం అంశం వచ్చినప్పుడు కూడా కుజదోషం అనే దాన్ని సమర్థించను. నేను అదొక ప్రత్యేకమైన కాన్సెప్ట్ కాదు. భావ సంబంధమైన ఫలితాలు చెప్పే విషయంలో మొత్తం అన్ని గ్రహాలకి ఏ విధంగా చెప్పారో కుజుడికి కూడా అట్లా చెప్పారు. ఆ కుజుడితో వచ్చేటువంటి ఫలితాలకి వాళ్ళు కుజదోషం రాస్తే వీళ్ళు కుజదోషం కాన్సెప్ట్ పైకి లేపారు. దానికి ప్రత్యేకంగా వ్యవహారం చేసుకుంటూ వచ్చారు. సరే బాగుంది, దాని మీద ఎంతమంది ఎవరు వాదనలు చేసినా కానీ అది బేస్లెస్ కాన్సెప్ట్. అయితే అక్కడ కుజదోషం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యా పాప నీచిగతా అన్నాడు. పాపగ్రహాలు బలహీనమైనప్పుడు పాపాల నివాసిన ఫలితాలు బలహీనమైనప్పుడు అవి ఇంకా ఏం చెడు చేస్తాయి? స్థానబలం ఉండాలి కదా. ఏమండి అష్టమాధిపతి పాపగ్రహం కానీ ఆయన వెళ్ళి నీచిలో ఉన్నాడు. ఇంకా నీచిలో ఉన్నప్పుడు ఆయన చేసేది ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు తులాలగ్నం అష్టమాధిపతి వ్యయంలో పడ్డాడు. అష్టమాధిపతిగా స్టడీ చేద్దాం, ఆయన్ని పాపం చేయాల్సిన గ్రహంగా మనం శ్లోకం చేద్దాం. ఇంక లగ్నాధిపతిగా తర్వాత మాట్లాడదాం. ఆ శుక్రుడు మరి నీచిలో పడ్డాడు. మరి నీచిలో పడ్డప్పుడు ఇంక బలహీనుడై ఉన్నాడు. ఏమి చేస్తాడు ఆయన? ఏమి చేయలేడు. ఒకవేళ అదే తులాలగ్నం మనం షష్ఠాధిపతి నుండి గురువుని చూస్తున్నాం, వెళ్ళి చతుర్థంలో పడ్డాడు. అక్కడ చతుర్థం అయినప్పటికీ కూడా మకరం అయింది. మరి ఆయన ఫలితాలు ఇస్తాడా? ఇవ్వలేడు. మరి ఇట్లాంటి సందర్భాలను పురస్కరించుకుంటూనే ఈ శ్లోకంలో బలహీనులైనటువంటి పాపులు బలవంతులైన శుభులు వీళ్ళు కేంద్ర కోణాల్లో ఉంటే కనుక అది మహారాజయోగంగా ట్రీట్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ట్రీట్ చేయాలి అంటే పాపం వాసిన గ్రహాలు బలహీనం అయిపోయినాయి, శుభాలు వాసిన గ్రహాలకు బలం పెరిగిపోయింది, వాళ్ళు విశేషంగా యోగిస్తారు. అలాగే ఆ కుజదోషం ఒకవేళ మీరు ఉందని చూస్తే కుజుడు నీచిలో పడ్డాడు, కుజుడు శత్రుక్షేత్రాల్లో పడ్డాడు. మరి ఇంకా అక్కడ ఆయన ఏం చేస్తాడు? పాపం ఓపిక లేదు, మరి బలం లేదు, కాబట్టి ఏం చేయలేడు ఆయన. అట్లాగే అదే సూత్రం ఇక్కడ పాపానిచిత శుభాహ శుభగ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి, అదే ఆయన చెడు చేయాల్సిన వాడు బలంగా ఉన్నాడు, శుభం చేయాల్సిన వాడు బలహీనంగా ఉన్నాడు, జాతకానికి యోగం ఏం లేదు. ఇదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అనేక రకాలుగా దీన్ని అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉంటాయి. బలవంతులు బలహీనులైనటువంటి పాపగ్రహాలు, బలవంతులైనటువంటి శుభగ్రహాలు ఇవి కేంద్ర కోణాల్లో కనుక ఉంటే అన్నాడు. ఇక్కడ కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క విశేషం చెప్పాడు కదండి స్టార్టింగ్లో. ఉపయోగపడే గ్రహాల యొక్క సంచారం ఎప్పుడు కూడా కేంద్ర కోణాల్లో ఉండాలని. ఆ కేంద్ర కోణాల్లో ఉండేటువంటి ఉపయోగపడేటువంటి గ్రహాల యొక్క స్థితిలో మరి ఇక్కడ దీన్ని అన్వయం చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ యొక్క విశేషాలను చెప్పుకుంటూ వచ్చి అది ఒక మహారాజయోగం చెప్పుకుంటే, అలాగే లగ్న భాగ్య ఇక్కడ ఖేటాస్యు ఇది కర్మభాగ్య గృహపాహ. కర్మ అంటే దశమం, భాగ్య అంటే నవమం, గృహప అంటే లగ్నం. భాగ్యేథవా కర్మణి భాగ్యంలో ఉన్నా లేదా కర్మస్థానంలో ఉన్నా రాజాస్యాన్ మతిమాన్ మహాధనయుత ఖ్యాత ప్రతాపాన్వితో. ఈ లగ్న భాగ్య రాజ్యాధిపతులు కలిసి దశమంలో ఉన్న రాజ్యంలో ఉన్న ఇది ఒక పెద్ద రాజయోగం అయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమంది లగ్నంలో ఉన్నా కానీ రాజయోగం చెప్పుకుంటూ వచ్చాడు. దీర్ఘాయు వాళ్ళు దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగి ఉంటారు.
పరభూపవందిత పద సర్వజ్ఞతుల్యసుధీ. వాళ్ళు రాజ్యాధిరాజ యోగాన్ని పొందుతారు. మరి అంతేకాకుండా వాళ్ళు చక్కటి యోగ్యత కలవనటువంటి బుద్ధిని కలిగి ఉంటారని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విశేషాలను ప్రస్తావన చేసుకుంటూ ఇతర వ్యాఖ్యాన గ్రంథకర్తలు కొంతమంది చేశారంటే, మరి అతను కేచిత్ ఏవం బ్రువంతి కర్మ భాగ్యగృహపాహ రాజ్య లగ్న భాగ్యాధిపాహ ఖేటః పాపాశ్చేన్ నీచగతాః ఏవ శుభాశ్చేత్ బలయుతాః సంతో భాగ్యేవ కర్మణైవ స్యుః ఇది రాజాధిరాజయోగః ఇది అస్మిన్ మనీషిభిః సమ్యక్ లోకానియం అని చెప్పుకొచ్చాడు. వీళ్ళు ఒకవేళ కేంద్ర కోణాల్లో అన్నటువంటి ఆ భాగ్యరాజ్య లాభస్థాన లగ్నాల్లో సంచారం చేసినప్పుడు వీళ్ళు ఇందులో బలహీనమైనటువంటి పాపగ్రహాలతో కలిసిన బలవంతులైన శుభగ్రహాలతో కలిసినా కానీ రాజయోగం పాడవదు. రాజయోగాన్ని ఎట్లా చేస్తారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుని వచ్చారన్నట్టుగా ఇక్కడ ఒక కొంత సబ్జెక్ట్ని డిసైడ్ చేసుకుని వస్తారు. కాబట్టి ఇక్కడ మీరు దీన్ని చూసుకోవాలి. ఇక్కడ కేంద్ర కోణాల యొక్క సంజ్ఞని సూచించేటువంటి ఒక సూత్రాన్ని మీకు ఆల్రెడీ ముహూర్త బాలశిక్షలో చెప్పాను, వెనక తిప్పి చూసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను, అందువల్ల ఈ శ్లోకం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ వరుసలో వచ్చింది కాబట్టి. కానీ దాన్ని అన్వయించాను. లగ్నస్థాం ముఖభం చతుష్టయమిదం కేంద్రాభిధం కంటకం తత్కేంద్రాత్ పరభం భవేత్ పణఫరం. అంటే లగ్నాత్ 1, 4, 7 10 స్థానాలు కేంద్రాలయ. ఆ కేంద్రాత్ పరభం, ఆ కేంద్రాలకు పక్కన ఉన్నటువంటి 2, 5, 8, 11 స్థానాలు పణఫరం. దాని పక్కన ఉన్నటువంటి 3, 6, 9, 12 స్థానాలు ఆపో క్లీబం తత్పరం. ఆ పక్క వాటిని ఆపో క్లీబాలు అంటున్నారు. భాగ్యం పంచమభం త్రికోణమితి. భాగ్యం పంచమం 2 కూడా త్రికోణాల్లోకి వచ్చినాయి. కోణం సరికి కూడా కలవాలి కాబట్టి లగ్నాన్ని కూడా తీసుకుని మనం కోణం చెప్తున్నారు. తద్భ్రాత్రాయ కర్మారిభం నామ్నాంచోపజయం 3, 6, 10, 11 స్థానాలను ఉపజయ స్థానాల కింద జనయందు భవనం లగ్నంచ జన్మాదయ. లగ్నం నుంచి చూసుకుంటూ వెళ్ళాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేశాడు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నా నేను పూర్తిగా దాన్ని అన్వయం చేసుకుంటూ దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళదని నా విజ్ఞాపన. కారణం ఏంటంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనిలో కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, శ్లోకాలన్నింటినీ కూడా సూత్రాలు ఇతర గ్రంథకర్తలు ఎట్లా చెప్పారు అనేటువంటి అంశాలని పరిపూర్ణంగా శోధన చేసుకుంటూ వెళ్తేనే మనకి పని అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ ఈ చెప్పబోయే దాంట్లో పంచభూతాలు, పంచభూతాత్మకంగా గ్రహాలు, వాటి యొక్క వివరణ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో మిగతా గ్రంథాల్లో వీటి వివరణ పరిపూర్ణంగా తేడాగా ఉంది. రుద్రాత్మ సవితా పితా చ జననీం శక్త్యాత్మకశ్చంద్రమా భౌమేందూద్భవజీవ శుక్రరవిజాస్తత్వంచ భూతోద్భవా సత్వాజ్జీవ కవీందుజాశ్చ రజసో భౌమస్తమోజస్సని సూర్యేందూన హిమారక వహితపౌ రంధ్రాదిపౌ వార్తిదౌ రంధ్రాదిపా వార్తిదా. బాగుందండి. ఈశ్వరాంశగా రుద్ర ఆత్మ సవిత, సూర్యభగవాన్ని చెప్పుకోవడం, రుద్రుడు యొక్క ఆత్మగా, పిత అతని పితృకారకుడు, మరి చంద్రుడు మాతృకారకుడు, శక్తి స్వరూపుడు, జనని శక్తి ఆత్మక చంద్రక ఆత్మకారకుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి శక్తికారకుడు, శక్తి స్వరూపుడు, మాతృకారకుడు, వీళ్ళిద్దరూ శివశక్తి ఆత్మలై ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిస్తేనే సృష్టి నడుస్తుంది. ఇవన్నీ కూడా వేదాంత ధోరణిలో చెప్పుకుంటూ వచ్చాడు. అంతవరకు మనం మాట్లాడడానికి ఏం లేదు, అయిపోయింది. పితృకారకుడు రవి, మాతృకారకుడు చంద్రుడు అనే మొత్తం అంతా అన్ని రకాల గ్రంథాల్లోనూ అన్ని రకాల పాఠాల్లోనూ కూడా జ్యోతిష్శాస్త్రం అంతా కూడా అట్లాగే నడుస్తుంది. అయితే ఇక్కడ కుజాది పంచకం, కుజుడు తారాపంచకం అని సంబోధిస్తూ ఉంటారు. పంచాంగ గణితంలో సిద్ధాంత భాగంలో తెలిసినవాళ్ళు, పంచాంగ గణితం తెలిసినవాళ్ళు కూడా కాదు, సిద్ధాంత గణితం చేసేవాళ్ళు. తారాపంచకం అందులో భౌమ, ఇందూద్భవ, జీవ, శుక్ర, రవి, రవిజ. భౌమ అంటే కుజుడు, ఇందూద్భవ అంటే బుధుడు, జీవ అంటే గురువు శుక్ర, రవిజ అంటే శని. ఇట్లా వరుస 5 ఇచ్చి వీళ్ళు పంచభూతాత్మకమైన వాళ్ళయ్యా అన్నాడు. రుద్రాత్మ సంభూతుడు రవి, మరి శక్తియాత్మ సంభూతుడు చంద్రుడు అని చెప్పుకుంటూ వచ్చి ఈ తారాపంచకాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే దీన్ని మన ఈ గ్రంథంలో వ్యాఖ్యానం ఎట్లా చేశాడు, కానీ దీన్ని ఈ పంచభూతాలు ఏమిటి? పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశాత్. మరి పృథివీకారకుడు కుజుడని,
ఆపహ నీటికి కారకుడు బుధుడని, తర్వాత మరి గురువు అగ్నికారకుడని, తర్వాత అగ్నియాత్మకం అనాలి, అగ్నికారకుడు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే రుద్రాత్ముడు అని చెప్పాడు కదా రవి విషయంలో, శక్తియాత్మకుడు అని చెప్పాడు కదా చంద్రుడి విషయంలో, అలాగే పృథ్వీయాత్మకుడు అట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. అగ్నియాత్మకుడు పృథ్వీయాప తేజ గురువుకి, వాయు శుక్రుడు, ఆకాశాత్ శని, ఈ విధంగా డివిజన్ చేశాడు. ఈ పంచభూత తత్వాలు ఈ తారా పంచకాన్ని ఇచ్చిన విధానం మిగతా గ్రహాలతో పోలిక చేస్తే, మిగతా గ్రంథాలతో పోలిక చేస్తే ఎక్కడ కూడా మనకి బ్యాలెన్స్ అవ్వట్లా. కాబట్టి అదొక విషయాన్ని మనం శోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది తర్వాత మనం వేరే గ్రంథాల యొక్క అన్వేషణలో వీటిని చూసుకుందాం. గురు శుక్ర బుధులు సత్వాజీవ కవయేందుజాశ్చ అన్నాడు. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. రజస భౌమ, భౌముడు అంటే కుజుడు, రాజస గుణం కలిగినటువంటి వాడు. తమోజ శని, తామస గుణం కలిగినటువంటి వాడు శని అని చెప్పుకుంటూ సూర్యేందూన హిమారక వహితపో రంధ్రాధిప వార్తిదవు. అయిపోయిన తర్వాత రవిచంద్రులు షష్టాష్టమాధిపతులు అయినప్పటికీ కూడా మార్కులు కారయ అన్నాడు. జాతక చంద్రికలో ఇక్కడ రవి చంద్రులిద్దరికి నరంధ్రేషత్వదోషస్తు సూర్యాచంద్రమసోర్భవేత్ అంటాడు. ఈ సూర్యాచంద్రమసోర్భవేత్ అన్నప్పుడు కేవలం అక్కడ వరకే మనకి తెలుస్తుంది. కానీ ఈ కాలామృతం తీసుకున్నప్పుడు షష్టాధిపత్యం కూడా లేదు అనేటువంటి మాట బయటపడుతుంది. అక్కడ సూర్యేందూన హిమారక వహితపో రంధ్రాధిప వార్తిదవు అనేటువంటి సూత్రంలో మరి ఈ రవిచంద్రులిద్దరికీ కూడా ఆ షష్టాధిపత్యం వచ్చినా అష్టమాధిపత్యం వచ్చినా కానీ దోషం లేదు అని చెప్పాడు. జాతక చంద్రులు ఏమని చెప్పాడు, మరి నరంధ్రేషత్వ దోషస్తు సూర్యాచంద్రమసోర్భవేత్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి చూస్తే మొత్తం మీద అష్టమాధిపత్యాన్ని అందరూ ఒప్పుకున్నారు. రవిచంద్రులిద్దరికీ కూడా అష్టమాధిపత్య దోషం లేదు అని. కానీ ఇక్కడ అడిషనల్గా కాలామృతంలో షష్టాధిపత్య దోషం కూడా లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇక మనం మిగతా విషయాల్ని తర్వాత ఎపిసోడ్లలో చూద్దాం. స్వస్తి.